అందరికీ నమస్కారం అండి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకి చాలా విశిష్టమైన ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో కూడా ప్రాథమిక హక్కుల్లో కొన్ని సస్పెండ్ అయినా గానీ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హక్కులు కూడా అలానే స్థిరంగా ఉంటాయి. అంటే ప్రాథమిక హక్కుల ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో గాని కేసులకు సంబంధించి నిందితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి అరెస్టుపై సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అరెస్టు చేసే క్రమయంలో వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ కొన్ని కేసుల్లో అలా జరగటానికి వీలు లేదంటూ అరెస్టుకు గల కారణాలను ఆ నిందితుడికి వివరించాలి. మీరు ఎప్పుడైతే అదుపులో తీసుకుంటారో తక్షణమే గాని ఆ అరెస్టు చే అప్పుడు గాని కొంచెం వీలైన సమయంలో కానీ వెంటనే ఆ వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏ ఏ కేసులు పెడుతున్నారు? ఏ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు? అనే వివరాలు ఆ నిందితుడికి అప్పుడే చెప్పాలి అంటూ నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అలాగే అగస్టిన్ ధర్మాసనం తీర్పిచ్చింది. ఇది ఆర్టికల్ 2021కి విరుద్ధంగా ఉంటుంది. అరెస్టు చేసే క్రమంలో పాటించాల్సిన నియమాలు పాటించకపోతే ఆ అరెస్టు చెల్లదు అంటూ తీర్పిచ్చింది. ఒకవేళ అరెస్టు చేసిన వెంటనే అతనికి ఏ కారణాల కింద అవి ఒక కేసు కానీ మరి 2 కేసులు కానీ 3 కేసులు కానీ ఏ కేసులైనా సరే ఆ కేసులో ఉన్న చట్టాలు, సెక్షన్లు, వివరాలు అన్నీ మొత్తం ఆ నిందితుడు చెప్పాల్సిందే అంటూ నా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. అది ఎన్ని కేసులైనా కానీ. ఇది భారతీయ శిక్షా స్మృతి 1860 అలాగే భారతీయ న్యాయ సంహిత 2023లో ఈ చట్టాలు ఎటు చూసినా కానీ ఇది ప్రాథమిక హక్కుకి ఉల్లంఘన కలిగించే విధంగా కాబట్టి అరెస్టుకు గల కారణాలను స్పష్టంగా నిందితుడికి చెప్పాలి. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారో, ఏ చట్టాల కింద అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకునే హక్కు నిందితుడికి ఉంటుంది అంటూ చెప్పింది. దీనికి సంబంధించిన తీర్పుని వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించింది. ఇదండి నిన్న సుప్రీంకోర్టులో అరెస్టులపై పాటించాల్సిన నియమాలు. లాస్ట్ ఇయర్ జూలైలో మహారాష్ట్రలో ఒక కారు ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తి ఒకరిని ఢీకొట్టి పారిపోయాడు. దీనిపై అతను కోర్టులో పిటిషన్ వేశారు. తన అరెస్టుకి కారణాలు చెప్పకుండా అరెస్టు చేశారంటూ పిటిషన్ వేశారు. దానిపై నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అరెస్టుకి గల కారణాలు చెప్పకపోవటం విధానపరమైన నిర్ణయమేనని, కానీ అక్కడ ప్రవర్తించిన తీరును బట్టి అరెస్టు సహేతుకమేనని భావించింది గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం. దానిపై నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్టు వ్యవహారంలో నిందితులకి చెప్పాల్సిన విషయాలు ఇవి అంటూ సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.